ఒక వేటగాడు అడవిలోని జంతువులను వేటాడాలనుకున్నాడు. కానీ ఆ అడవిలో ఒక సింహం ఉంది. దాని కంటబడకుండా వేటాడే ఉపాయం ఆలోచించి జంతువులను పట్టుకోవడానికి కొన్ని చోట్ల గోతులు తీయడం మొదలుపెట్టాడు. గోతుల్లో జంతువులు పడితే వాటిని సులువుగా పట్టుకోవచ్చును అనుకున్నాడు. ఇది గమనించిన నక్క తేలికగా ఆహారం దొరికే మార్గం కనుగొన్నానని సంతోషపడుతూ సింహం దగ్గరికి వెళ్ళి, వేటగాడు గోతులు తీస్తున్నాడు, ఆ గోతుల్లో పడిన జంతువులను వాడికంటే ముందే మనం వెళ్ళి వాటిని తినేయాలి, ఈ విధంగా మన ఆకలిని తీర్చుకోవచ్చు అన్న ఆలోచన చెప్పింది. ముసలిదైపోతున్న సింహం వేటాడలేకపోతుంది కాబట్టి నక్క చెప్పిన ఆలోచన బాగుంది అనుకొని సరే అంది. అలా కొన్ని రోజుల పాటు జంతువులు గోతుల్లో పడగానే సింహం వెళ్ళి వాటిని తిని మిగతా మాంసాన్ని నక్కకు వదిలేసేది. నక్క సంతోషంగా హాయిగా తినేది. ఇలా సుఖంగా జీవితం గడుస్తున్న సమయంలో అమాయకపు జంతువులన్నీ తమ స్నేహితులంతా గల్లంతవుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని సింహం రాజుతో చెప్పాలనుకొని అన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళి, మన అడవిలోకి వేటగాడు వస్తున్నాడు, వాడిని మీరు భయపెట్టాలి అని కోరుకున్నాయి. జంతువులు వేటగాడి గురించి చెబుతుండగా పక్కనే ఉన్న నక్క, ఇది మీ భ్రమ మాత్రమే, ఈ అడవిలో ఎలాంటి వేటగాడు రావడం లేదు, మీరే సింహాన్ని అనవసరంగా ఆట పట్టిస్తున్నారు అని బుకాయించింది. సింహం కూడా నక్క మాటలను అవునన్నట్టుగా జంతువులపై విసుక్కుంటూ నటిస్తూ, మీరు నా సమయాన్ని వృధా చెయ్యకండి, ఈ అడవిలో ఏ వేటగాడు రావడం లేదు అని గద్దించింది. దీంతో చేసేదేమీ లేక జంతువులు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఇదే విధంగా కొన్ని రోజులు గడిచాయి. వేటగాడు ఒకరోజు ఒక్క జంతువు కూడా చిక్కకపోవడంతో వాడనుకున్నాడు, గోతులు తక్కువ లోతుగా తీయడం వల్ల జంతువులు ఆ గోతుల్లో పడ్డా తాను వచ్చేసరికి అవి తప్పించుకోగలుగుతున్నాయని అనుకొని గోతులు మరింత లోతుగా తీయాలని వేరు చోట్ల ఎక్కువ లోతుగా గోతులు తీయడం ప్రారంభించాడు. ఈ మార్పును గమనించని సింహం ఎప్పటిలాగే గోతిలో పడ్డ జంతువుల కోసం వెళ్ళి ప్రమాదవశాత్తు ఒక గోతిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ ముసలి సింహం లోతైన గోతిలో నుంచి బయటపడలేకపోయింది. ఇదంతా కొంత దూరం నుండి గమనిస్తున్న నక్క సింహానికి ఎలాంటి సహాయం చేయకుండా మెల్లగా జారుకుంది. కొద్దిసేపటి తర్వాత వేటగాడు అక్కడికి వచ్చి గోతిలో పడిన సింహాన్ని చూసి, ఈ సింహం పీడ వదిలితే ఈ అడవిలో ఉన్న జంతువులన్నింటినీ యథేచ్ఛగా వేటాడవచ్చుననుకొని సింహాన్ని బాణాలతో కొట్టి చంపి శరీరాన్ని మంచి ధరకు అమ్ముకున్నాడు. ఆ రోజు నుండి ఇష్టం వచ్చినట్టు అడవిలోని జంతువులన్నిటినీ ఆ వేటగాడు వేటాడసాగాడు. గమనించారు కదా, సులువుగా వచ్చే దానికోసం ఆశపడితే మొదటికే మోసం వస్తుంది. అలాగే మోసపూరితంగా తమ స్వార్థం కోసం ఆలోచించే వారి మాటలు వినడం వల్ల చాలా ప్రమాదమని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. మరో కథతో మళ్ళీ కలుద్దాం.